హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే క్రిస్మస్ ముందు రోజు అనమాట. మేము పలహారాలు చేసాం కదండీ! అంటే మురుకులు చేసాం కదా! అవి వచ్చేసి ఇంకా అయిపోయాయండి. అప్పుడు పిండి ఎక్కువగా పట్టించుకొచ్చిందండి. అంత పిండి ఒకేసారి చేయలేం కాబట్టి అప్పుడు దాంట్లోంచి సగం తీసేసిందండి. ఆ సగం మిగిలిపోయిన హ్మ్, వే పిండిని ఈరోజు చేసామండి. ఇంకా వేస్ట్‌గా అలాగే ఉంటే పురుగులు పట్టేసి ఇంక పడేస్తామని చెప్పేసి ఇంకా ఈరోజైతే చేసామండి. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా! వాళ్ళు కూడా తింటారని చెప్పేసి చేసాము. ఫ్రెండ్స్ నిజంగా ఒంట్లో బావుంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చండి. అదే బాలేకపోతే అసలు ఏ పని కూడా చేయలేమండి. చేయబుద్ధి కూడా కాదు. నిజం మనిషి బాడీ అంటే అదో టైప్ అండి. ఒక వే అదొక టెక్నాలజీ లాగా దేవుడు చాలా గొప్పగా సృష్టించాడండి ఈ మనిషి బాడీని. మనిషిలో ఏ అవయవం కూడా బాలేకపోయినా మనసంతా దాని వైపే ఉంటుంది. మనం ఈ పనులు కూడా చేసుకోలేం. మన మొత్తం దాని వైపే ఉంటుందండి. మన బాడీలో ఏ పార్ట్ బాలేదో ఆ పార్ట్ వైపు. మనిషి మైండ్ కూడా అలాగే అండి. ఎక్కువగా ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఏంటంటే మనకి ఒంట్లో బాలేకపోయినా మెడిసిన్ కూడా పనిచేయదండి. అంటే ఎవరైనా అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ అండి బాగా. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఆలోచిస్తామండి. అది తప్పదు. అది ఆటోమేటిక్‌గా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా అది అవ్వదండి. అది వచ్చేస్తూనే ఉంటాయి. మైండ్‌లో తిరుగుతానే ఉంటాయన్నమాట. అంటే నేను ఈ వీడియో చూసే వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మనకి ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ అండి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా కానీ అవి సెకండరీ అండి. అవి ఆలోచించకుండా అయితే మనం ఉండలేము. కానీ వాటిని మనము కంట్రోల్ చేసుకుంటూ, ఓవర్‌కమ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్ని పనులు చేసుకోగలం. మనకి ఎవరైనా పిల్లలుంటే కూడా వాళ్ళని కూడా చూసుకోవాలి కదండీ! సో, మనం ఇంకా ఆలోచించుకుంటూ ప్రాబ్లమ్స్‌ని మైండ్‌లో పెట్టుకొని అలాగే ఉంటే ఏంటంటే మనము మన ఆరోగ్యం పాడవుతుంది. ఇంకా వీక్‌గా ఉంటామనమాట. అంటే మనం తిన్నా కూడా అది ఒంటికి పట్టదు. మనకి వీక్‌గా ఉంటాము. చూడ్డానికి కూడా అంత యాక్టివ్‌గా ఉన్నట్టు అనిపించమనమాట. నేను ఫేస్ చేశాను. మీకు చెప్తున్నాను. ఎవరైనా ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో, సమస్య లేని ఇల్లే ఉండదు. ఏంటంటే మనకొచ్చే సమస్య ఏందంటే అది పరిష్కారం అవుతుందిలే, సాల్వ్ అవుతుందిలే అని నమ్మకంతో ఉంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా అలా ఓవర్‌కమ్ చేసుకోవాలి. మనల్ని మనమే. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో మనం నేర్చుకోవాలండి. నేను చాలా నేర్చుకున్నానండి నా లైఫ్‌లో. సో, నేను చాలా పిరికిదాన్నండి నేను. మీలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం చెప్తున్నాను. అసలు అలా ఉండకూడదండి. అసలు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసేలాగా ధైర్యంగా ఉండాలి. అలా ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. లేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడే నలిగిపోయి అక్కడే పడి ఉంటామండి. అలా ఉండకూడదండి. ఇది నా ఒపీనియన్. మీకు ఎవరికైనా నచ్చుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.